బియ్యపిండి. ఈరోజు వీడియోలో మనము బంగాళదుంపతో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానము మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూసేద్దాం. సో లేట్ ఎందుకండి, వచ్చేసేయండి. శుభ్రంగా కడుక్కొని ఉడికించుకోవాలి. బియ్యం పిండి, శనగపిండి, వెన్న, ఉప్పు రుచికి సరిపడా, కారం రుచికి సరిపడా, వాము 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసి గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ నేను 4 బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల వామ్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ బంగాళదుంప పేస్ట్ వేసుకుందాము. వేసుకొని నేను అందులో ఫస్ట్ 1 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నానండి. 1/2 కప్ శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నపూస. వెన్నపూస వేసుకోవడం వల్ల మనకి జంతికలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. అలాగే రుచికి సరిపడా కారం. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలుపుకుందాము. ఫస్ట్ వాటర్ వేసుకోవద్దండి, చూసి మనకి బాగా గట్టిగా ఉంటే వాటర్ వేసుకుందాము. చూడండి, నాకు బంగాళదుంప పేస్టే సరిపోయింది. ఇంకా పల్చగా ఉంది కాబట్టి నేను ఇంకొక 1/2 కప్ బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను. కరెక్ట్ కొలతలు అనేవి 1 కప్పే వేసుకోవాలనేం లేదండి. మీరు మీ బంగాళదుంప పేస్ట్ని బట్టి చపాతీ పిండిలాగా ఎంత పిండి పడితే అంత పిండి వేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి స్టిక్కీగా ఉంటుంది, అందుకని చివర్లో మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే కనుక మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత 4 పార్ట్స్గా చేసి పక్కన పెట్టుకున్నాను. జంతికల గొట్టంలో పెట్టుకొని మీకు ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ పెట్టుకొని వేసుకోవచ్చండి. జంతికల్లా ఒత్తుకొని 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే మన జంతికలు అనేవి రెడీ అయిపోతాయి. అంతేనండి, సింపుల్గా టేస్టీ బంగాళదుంప జంతికలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మనం బాక్స్లో స్కూల్కి స్నాక్స్ కింద కూడా ఇచ్చి పంపించవచ్చు, లేదంటే అన్నం పక్కన నంచుకోవడానికి కూడా పెట్టివ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.